నమస్కారం. నా మిత్రులకు, సన్నిహితులకు, ఆత్మీయులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఇది హరిహర వీరమల్లు. పవన్ అంటే నాకు ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు. ఆ టీజర్ చూడగానే ఒళ్ళు గగురు పొడిచింది. మళ్ళీ పవన్ ఇలా కనపడతాడు అని. లోపలేమో అక్కడ ఎదుగుతున్నాడు రాజకీయంగా, మనకు తెలుసు ఎంత ఎదుగుతున్నాడు. ఆ రాజకీయంలో ఎదిగినప్పుడు ఈ సినిమా ప్రపంచం వేరు, రాజకీయ ప్రపంచం వేరు. రెండు వేరు వేరు దృక్పథాలు ఉన్న ప్రపంచాలు. ఇక్కడ టికెట్ కొని థియేటర్కు వచ్చినటువంటి ప్రేక్షకుడు మాత్రమే ఈ సినిమా చూస్తూ ఉంటాడు. కానీ అక్కడ కోట్ల మంది ప్రజలు, మీకు ఓటు వేసిన వాళ్ళు, ఓటు వేయని వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మాకు ఈయన ద్వారా మంచి జరిగితే బాగుండు, మాకు ఈయన ద్వారా ఈ కష్టం తీరితే బాగుండు అని చూస్తూ ఉంటారు. తను ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడో ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా మనకు తెలుసు. ప్రతి నిర్ణయం ఆచితూచి తీసుకుంటున్నాడు. వెనకడుగు వేయకుండా ముందడుగు వేస్తూ తప్పు చేసిన వాడిని వదిలే ప్రసక్తి లేదు. ఇది రాజకీయ నాయకుడి లక్షణం కాదండి, ఇది సినిమా హీరో లక్షణం. రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఒక్కోసారి తప్పు చేసిన వాళ్ళని కూడా ఆ తప్పు సరిదిద్దుకుంటే మళ్ళీ పార్టీలో కలుపుకుని తీసుకెళ్తూ ఉంటారు. కానీ అది హీరోయిజం కాదండి సినిమాల్లో. అంటే క్షమించేస్తాం. ఇప్పుడు మన సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో మీరు చూసి ఉంటారు, చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ సినిమాలు, వీటన్నింటిలో కూడా లాస్ట్లో నరకపోయి అలా వదిలేసి మిమ్ములు చంపిన ఒకటే, కుక్కలను చంపిన ఒకటే లాంటి డైలాగ్ ఏదో రాసేసి పొండ్రా అని అలా వదిలేసి ఉన్నాయండి. కానీ వాళ్ళు మారతారు అనే ఉద్దేశంతో ఉంటాం. వాళ్ళు మారకపోతే శిక్షార్హులే. అలా ఏం రత్నం మా కర్తవ్యం, మేము కలిసి పనిచేసినటువంటి నిర్మాత అతను. సూర్య ప్రొడక్షన్స్ అనుకున్నప్పుడు ఇది మెగా సూర్య ప్రొడక్షన్స్ అన్నారు. మరి ఎవరన్నా దీనిలో కలిశారేమో తెలియదండి. ఇంకా నిర్మాతలుగా కలిసి ఉంటారు, అవన్నీ రాయట్లేదు. కీరవాణి గారి పేరు ఒకటి కనపడింది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చాలు కదా, 3 ముత్యాలు లాంటి 3 పేర్లతో ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాను. ది ఎపిక్ అడ్వెంచర్ ఆఫ్ ఎ లెజెండరీ హీరో అంటే ఇది జరిగిన కథ. ఒక లెజెండరీ హీరో మనం అనేక పర్యాయాలు చూసేవాడు. మీరు మా సైరా నరసింహారెడ్డి కూడా మీరు చూశారు. అయితే చాలామంది ఆ రోజుల్లో బ్రహ్మాండంగా పోరాడిన వాళ్ళు చనిపోతున్నారు అంటే ఆ సినిమాలు రాయాలంటే భయం వేసేదండి మా. ఎందుకంటే హీరో అంటే సాధిస్తాడు, సాధించి తీరతాడు అని మనం అనుకుంటామండి ఎప్పుడు కూడా. కానీ ఇప్పుడు ఒక రాజకీయ జీవితం వేరు, ఒక నట జీవితం వేరు అని చెప్పాం. హరిహర వీరమల్లులోకి వచ్చేస్తే దీంట్లో 4 రకాల ఫోజులు ఇచ్చాడండి ఆయన. నాకు ఇది చూస్తుంటే ఒక అల్లూరి సీతారామరాజు ఇన్స్పిరేషన్ లాగా కూడా, అంటే అది జరిగిన కథ అంటున్నారు కాబట్టి మనం వారితో పోనకూడదు, కానీ అలాంటి పాత్ర అయి ఉండాలి. ఎందుకంటే ఖడ్గము, విల్లంబులు ఇవన్నీ చేతుల్లో ఉండి తను వెళతా అలా 4 ఫోటోల్లో ఆయన కనపడుతున్నాడు అంటే తప్పనిసరిగా ఆడుకుని ఉంటాడు ఈ సినిమాలో అనేది అర్థమవుతుంది. ఇందాక మనం చెప్పుకుంటాంది ఏంటంటే ఈ వీరులందరూ కూడా చివరిలో ఇదవుతున్నారు కాబట్టి అని నేను చెప్పాను మీకు. సో ఆడిటోరియం కూడా ప్రిపేర్ అయ్యి రావాలండి అట్లాంటి సినిమాలు చూడటానికి. ఓకే, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారు ఏమయ్యాడో చూశారు కదా, చూసే కదా అంత సూపర్ హిట్ ఇచ్చారు, తిరుగులేని హిట్ ఇచ్చారు కదా కృష్ణ గారికి. అలాగే ప్రతి వీరుడు, అప్పుడు కృష్ణ గారు కూడా నెంబర్ 1 హీరోనే కదండి. ఆయన వేస్తున్నప్పుడు బ్రహ్మాండంగా అన్నగారితో పాటు వాళ్ళతో పాటు ఈక్వల్గా ఉన్నటువంటి హీరో.
అలా ఉన్న హీరోని చూసినప్పుడు ఇప్పుడు హీరోలు కూడా నేను అదే చెప్తున్నాను, ఒకవేళ ఆ కథ నచ్చి ఒక నిర్మాత తీస్తే, ఒక రచయిత రాస్తే, ఒక దర్శకుడు దర్శకత్వం వహిస్తే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుని వస్తారు మీ ఎదురుగా. కనీసం కథ తెలుసుకోవటానికైనా సరే. ఝాన్సీ రాణి మీకు ఎప్పుడో చెప్పుంటాను నేను ఒకసారి, ఎక్కడికి వెళ్ళింది ఝాన్సీ రాణి అని మమ్మల్ని అడుగుతూ ఉండేవాళ్ళని. అలా వాళ్ళందరూ కూడా మహా వీరులు, వీర నారీమణులు. వాళ్ళ చరిత్రలు రాయటం ఒక అదృష్టం, దర్శకత్వం చేయటం ఒక అదృష్టం, సినిమా తీయటం నిర్మాతలకి అదృష్టం. కాబట్టి ఈ హరిహర వీరమల్లు అనే కాకుండా ఒకే దాన్ని చెప్తున్నా, నాకు రోజు అసలు ఇది చూడకముందే ఒక్కసారి తన గురించి మాట్లాడాలి అనేటువంటిది. ఎందుకంటే హీఈస్ ఎ డిఫరెంట్ పొలిటికల్ లీడర్ అని మీకు అనిపిస్తుందా లేదా? రామారావు గారిని చూశానండి. చంద్రబాబు గారు రాజకీయ నాయకుడు అండి, ఆయన రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాడు. కానీ రామారావు గారు రాజకీయ నాయకుడు కాదు, ఆర్టిస్ట్గా ఎంటర్ అయిపోయాడు. ఆయన హీరోయిజమే రాజకీయాల్లో కూడా చూపించాలని ఆయన కిలో బియ్యం రూపాయికి ఇవ్వటం కానీ, ₹2 ఇవ్వటం కానీ, ఇట్లాంటి అన్ని ఆలోచనలు కూడా హీరో ఆలోచనలు అండి, అవి రాజకీయ నాయకుడు ఆలోచనలు కాదు. అలాగే ఇవాళ పవన్ కళ్యాణ్ తప్పు చేసిన వాడిని వదలొద్దు అనేటువంటి సూత్రం కానీ, అందరికీ అన్నీ అందాలి, ఇవన్నీ కూడా ఫలాలు అందాలి అనే సూత్రం కానీ, ఇవి రెండు కూడా హీరో లక్షణాలే అని మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ప్రతిరోజు నేను ఆ వార్తలు చూస్తూ ఉంటానండి. ఇవాళ పవన్ కళ్యాణ్ ఏం నిర్ణయం తీసుకున్నాడు, అయితే ఇవాళ ఎక్కడికి వెళుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం ఆ రోజుల్లో రామారావు గారు ఉన్నప్పుడు ఇలా వెంటబడి ఆ కొత్తలో టీవీలు అంత కనపడే కాదండి. ఇప్పుడేమో రెగ్యులర్గా మీకు 30-40 టీవీల్లో టకటక ఎక్కడ కొట్టినా ఏదో టీవీలో అది వస్తా రన్నింగ్లో ఉంటుందండి. కాబట్టి మనం వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం చూసుకోవటానికి అవకాశం ఉంటుంది. అలా రకరకాల నిర్ణయాలు తను తీసుకుంటూ ప్రతిదీ ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు, తన కోసం ఆలోచించట్లా. అందుకని తను త్యాగం చేసే వచ్చి కలిశాడు. తన పార్టీ తనకు ఉంది, తను తలుచుకుంటే మొత్తం సీట్లన్నీ తను నిలబడగలడు. బీజేపీ కూడా మొత్తం తలుచుకుంటే సీట్లన్నీ వారు నిలబడగలరండి. లేదు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వారు కలిసి కూడా 175 నిలబడగలరు. కానీ ముగ్గురు కలిసి నిలబడాలి అనే నిర్ణయానికి కారకుడు ఎవరయ్యారండి? పవన్ కళ్యాణ్. అటు వాళ్ళని ఒప్పించాడు, ఇటు వీళ్ళని ఒప్పించి ఇద్దరిని తీసుకొచ్చి ఒక సుపరిపాలన అందించాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు. అలా ఇది సినిమా హీరోగా ఉండే లక్షణాలండి. సో పవన్ కళ్యాణ్ గారు ఏవేవైతే ఆలోచనలు చేస్తున్నాడో అవన్నీ పక్కాగా ఆచరణలోకి రావాలని, వాటి మూలంగా ప్రజలందరూ కూడా సుఖశాంతులు అనుభవించాలని ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆశీస్సులు అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.